వెల్కమ్ టు filmax.com. అల్లు అర్జున్, నితిన్, రవితేజలను హీరోలుగా నిలబెట్టిన ఎన్టీఆర్కి ఓ మంచి హిట్ పడి చాలా రోజులైపోయింది. నాన్నకు ప్రేమతో టెంపర్ తూతు మంత్రంగా ఏదో రకంగా ఆడింది. అయినా సింహాద్రి సినిమా టైంలోని ఊపిని సాధించలేకపోయింది. నంబర్ 1 హీరో అయ్యేకి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నా కూడా కథల సెలక్షన్లో తన అజ్ఞానం వల్ల బాగా వెనకపడిపోయాడు. సింహాద్రి తర్వాత ఆంధ్రవాల, సాంబా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్లాపులతో అందరికంటే వెనకబడిపోయాడు. రీసెంట్గా అత్యధిక కలెక్షన్లతో హిట్ కొట్టిన శ్రీమంతుడి స్టోరీని కొరటాల శివ మొదట ఎన్టీఆర్కే వినిపించాడట. అనుభవం లేని దర్శకుడు, అందులోనూ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కావడంతో మరోసారి రాఖీ సినిమా కళ్ళ ముందు మెదిలింది. కొత్త డైరెక్టర్లతో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయకూడదని, ఈ స్టోరీని ఎవరు చేసినా కన్ఫామ్గా ఫ్లాప్ అవుతుందనుకుని డిసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మహేష్ బాబు ఛాలెంజ్గా తీసుకొని ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో శ్రీమంతుడు సినిమా చేశాడు. అది కాస్త తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే సినిమా అయిపోయింది. దీనికి ముందు ఆర్య సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్కే వినిపించాడట. సుకుమార్ది కూడా మొదటి సినిమా కావడంతో కొత్త దర్శకులతో పనిచేయటం ఇష్టం లేని ఎన్టీఆర్ ఆ సినిమా కూడా చేయలేదు. అంతకుముందు వివి వినాయక్ దిల్ కథను కూడా ఎన్టీఆర్కే వినిపించాడట. వివి వినాయక్ కూడా కొత్త దర్శకుడు కావడంతో కొత్త డైరెక్టర్తో లవ్ స్టోరీ చేయడం ఇష్టం లేక యాక్షన్ ప్యాకెట్ సినిమా చేశారు. అది హిట్ అయింది. కానీ ఆ సినిమా వల్ల మాస్ చట్రంలో ఇరుక్కొని ఓ 6 సినిమాలు ఫ్లాపులు చేసుకున్నాడు. దీనికి అంతటి కారణం దిల్ సినిమాను వదులుకోవడం. దీనివల్ల ఎన్టీఆర్ కాలేజ్ గర్ల్స్ ఫాలోయింగ్ మిస్ అయిపోయాడు. ఓ మంచి ఫ్యామిలీ స్టోరీతో ఎన్టీఆర్తో సినిమా చేయాలని బోయపాటి శ్రీను భద్రా కథను ఎన్టీఆర్కి వినిపించాడు. అప్పటికి బోయపాటి శ్రీను కొత్త దర్శకుడు కావడంతో ఆ కథను కూడా ఎన్టీఆర్ వదులుకున్నాడు. అది కాస్త రవితేజను ఇంకో మెట్టికి కూర్చోబెట్టింది. దీనివల్ల ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్కు దూరమయ్యాడు. సురేందర్ రెడ్డి మొదట అతనొక్కడే కథను ఎన్టీఆర్కే వినిపించాడు. అతను కూడా కొత్త దర్శకుడే కావడంతో అతనొక్కడే సినిమాను వదులుకున్నాడు. అది కాస్త కళ్యాణ్ రామ్ను బ్లాక్ బస్టర్ హీరోగా నిలబెట్టింది. కిక్, కృష్ణ కథలు కూడా మొదట ఎన్టీఆర్కే వినిపించారు. ఏదో కారణాల వల్ల వాటిని కూడా వదులుకున్నాడు. ఇలా మొత్తం 7 బ్లాక్ బస్టర్ సినిమాలను తన కెరీర్లో మిస్ అయిపోయాడు. ఒకవేళ ఎన్టీఆర్ మాస్ చట్రంలో ఇరుక్కోకుండా దిల్, ఆర్య, భద్ర, అతనొక్కడే, కిక్, కృష్ణ, శ్రీమంతుడు సినిమాలు చేస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరై ఇప్పుడు హ్యాపీగా నంబర్ 1 పొజిషన్లో కూర్చునేవాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఏంటంటే సినిమాకు పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తే చాలు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి అయితే మరీ ఘోరం. హిట్ సినిమా కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి పండ్లు మాగి ఆ పండ్లు కుళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రాబోయే జనతా గ్యారేజ్ అయినా కుళ్ళిపోయిన పండ్లలోని విత్తనాల నుంచి కొత్త మొలకలు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆల్ తెలుగు సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి ఎవరికి అందనంత ఎత్తులో నిలవాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్ అండ్ జనతా గ్యారేజ్ టీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.